హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 49 స్టార్టింగ్లో మనం ఈ స్మోకర్ని చూస్తాం. ఈ స్మోకర్ అంటుంటాడు, నాకు తెలిసి ఆ పిల్లగాడు అంటే ఆ లూఫీ ఆ రాజర్ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి ఉంటాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉండే భటులు అంటే సోల్జర్స్ అంటుంటారు, సార్ ఇప్పుడు ఆ మంకీ డీ లూఫీ మీద 30 మిలియన్ బేరీ బౌంటీ ఉంది కాబట్టి వాడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, సో మీరు వాడిని ఒకటే హ్యాండిల్ చేయలేరు, సో నా మాట విని మీరు 100 మంది సోల్జర్స్ తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత స్మోకర్ అంటాడు, నాకు తెలుసు వాడిని నేను హ్యాండిల్ చేయగలను లేదో, మీరు నాకు సజెషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. లూఫీ ఆ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ పైకి ఎక్కి వ్యూ చూడాలనుకుంటాడు, బట్ అదంతా చూసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటారు ఆ పిల్లలకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఆ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఎందుకు ఎక్కుతాడు అని చెప్పేసి. అప్పుడే అక్కడ స్మోకర్ వచ్చేసి లూఫీ చూస్తుంటాడు, రే ఆ కోచ్ ఎక్కినట్లు ఆ ప్లాట్ఫామ్ ఎక్కడం ఆపేసి కిందికి దిగని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నేను దిగను, నేను పైకి వెళ్ళి వ్యూ చూడాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత స్మోకర్ అంటాడు, సరే అయితే నువ్వు ఎలాగో దిగనంటున్నావు కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్టీలో ట్రెస్ పాస్ చేసినందుకు ఒక నేవీ కెప్టెన్ గా నిన్ను అరెస్ట్ చేయబడతాది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, ఏంటి నన్ను అరెస్ట్, నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవబోతున్నా, సో నేను ఎవరి చేతులు అరెస్ట్ కానని చెప్పేసి. ఇది విన్న తర్వాత స్మోకర్ కోపంతో అంటాడు, ఏంటి నువ్వా కింగ్ ఆఫ్ ది పైరేట్సా, సరే ఒకవేళ ఫ్యూచర్ లో కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుతావు అని అనుకుందాం, బట్ దానికోసం నువ్వు ఈ ఐలాండ్ వదిలి వెళ్ళాలా, కానీ నేనుండగా నిన్ను ఈ ఐలాండ్ వదిలి ఎప్పటికీ వెళ్ళనివ్వని అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, నాకు తెలుసు నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవ్వాలంటే వన్ పీస్ తీసుకోవాలని చెప్పేసి, దానికోసం నేను గ్రాండ్ ల్యాండ్ కి వెళ్ళాలని చెప్పేసి, అండ్ నేను అక్కడికి వెళ్ళే తిరుతా నన్ను ఎవరు అడ్డుకోలేరు అని చెప్పేసి. మన లూఫీ ఇక ఫైనలీ స్మోకర్ తో ఫైట్ చేయాల్సిందే అని చెప్పేసి కిందికి దిగమని ట్రై చేస్తాడు, కానీ మనోని కాళ్ళు అక్కడే ఇరకపోయింటాయి. దాని తర్వాత మన లూఫీ తన కాళ్ళను బయటేసేదని చాలా ట్రై చేస్తాడు, బట్ ఎంత తీసినా రావు, బట్ ఫైనలీ కొద్దిసేపటి తర్వాత బయటికి వచ్చేస్తాయి. అందువల్ల మన లూఫీ ఒక స్ట్రాంగ్ పంచ్ ఆ స్మోకర్ కి ఇచ్చేస్తాడు, బట్ ఇది చూసిన తర్వాత స్మోకర్ ఆ పంచుని డాచ్ చేసి లూఫీ వెనకలకు వచ్చేసి అంటాడు, ఏంటి ఇంత స్లోనా అని చెప్పేసి. దాని తర్వాత స్మోకర్ మన లూఫీకి ఒక స్ట్రాంగ్ పంచ్ ఇస్తాడు, దాని తర్వాత కూడా వదిలిపెట్టాడు, మన లూఫీకి అలాగే స్ట్రాంగ్ పంచులు ఇస్తూ ఉంటాడు, అండ్ ఫైనలీ ఒక కిక్ ఇచ్చేసి మన లూఫీని చాలా దూరం పడేస్తాడు. దాని తర్వాత స్మోకర్ అంటాడు, ఏంటి నువ్వు ఫ్యూచర్ లో కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవుతావా, నన్ను నవ్వియాకు, ఎందుకంటే నువ్వు ఫ్యూచర్ లో కోత అయినా కావచ్చు కానీ కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయ్యే అవకాశం లేదు, అండ్ నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర ఒక డెవిల్ ఫ్రూట్ పవర్ ఉంది కాబట్టి నువ్వు ఈజీగా కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయిపోవచ్చు అని, ఎందుకంటే ఆ గ్రాండ్ లైన్ లో చాలా మంది దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉంటాయని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, నా దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్ ఉంది కాబట్టి నేను కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అయిపోదాం అనుకోలే, అండ్ ఆ విషయం ఈ రోజు నీకు ప్రూవ్ చేసి తీరుతా అని చెప్పేసి తన కాలును చాలా స్ట్రెచ్ చేస్తాడు కిక్ ఇచ్చేదానికి, బట్ ఆ కాలు ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అయిపోతుంది, అందువల్ల ఆ కాలు ఒక ఫౌంటైన్ చుట్టుకుంటుంది. ఇది చూసిన తర్వాత స్మోకర్ అనుకుంటాడు, ఏంటి వీడు ఈ రోజు నాతో ఫైట్ చేయడానికి వచ్చాడా లేకుంటే వీళ్ళందరినీ కామెడీ చేసి నవ్వించడానికి వచ్చాడా అని చెప్పేసి. ఎందుకంటే మన లూఫీ తన కాల్ని ఆ ఫౌంటైన్ నుంచి విడిపించుకున్న తర్వాత ఆ ఫోర్స్ వల్ల గాల్లోకి ఎగిరిపోతాడు. అప్పుడు మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే సాంజీ ఒక అందమైన అమ్మాయిని చూస్తూ అనుకుంటున్నాడు, అసలు ఇంత అందమైన అమ్మాయి ఇక్కడ ఎందుకు ఉంది, నా గుండె గుడిలో ఎందుకు లేదు అని చెప్పేసి. బట్ అప్పుడే మన సాంజీ పక్కన ఎగిరిపోతున్న లూఫీని చూస్తాడు. ఇది చూసిన తర్వాత అనుకుంటుంటాడు, అసలు లూఫీ ఒక చోట ఒక క్షణం ఖాళీగా ఉన్నాడు, ఎప్పుడు చూసినా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాడు, ఇప్పుడైతే డైరెక్ట్ ఎగిరిపోతున్నాడు ఆ పక్క ఈ పక్క అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ మళ్ళీ సీన్ షిఫ్ట్ అవుతుంది ఈ గోల్డ్ రాజర్ రెస్టారెంట్ సైడ్, అండ్ ఈ రెస్టారెంట్ బయట ఒక అతను ఒక సింహం మీద కూర్చొని ఉంటాడు, అండ్ ఇతను ఎవడో కాదు కెప్టెన్ బగ్గీ పైరేట్ లో ఒకడైన మోజీ అన్నమాట. వీడు బయట ఏం జరుగుతుందో అంతా చూస్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం లోపల బగ్గీ అండ్ మిగతా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అప్పుడు బగ్గీ అనుకుంటుంటాడు, అసలు ఆ లూఫీ ఆ స్ట్రాయడ్ లూఫీ దొరికితే వాడిని నరికి వారు నుకడమని. అప్పుడే ఆ అందమైన అమ్మాయి అక్కడికి వచ్చేసి అంటుంది, బగ్గీ నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోళ్ళు వాడిని వెతుకుతున్నారు, వాడిని తొందరగా పట్టుకుంటారని చెప్పేసి. అప్పుడే మన లూఫీ అదే గోల్డ్ రాజర్ బార్ మీద నుంచి చాలా ఫాస్ట్ గా ఎగురుకుంటూ వెళ్తూ అండ్ గట్టిగా అరుస్తుంటాడు, అండ్ ఆ వాయిస్ విన్న తర్వాత బగ్గీ అనుకుంటుంటాడు, ఈ వాయిస్ ఆ మంకీ డీ లూఫీ మాదిరే ఉంది, సో వెళ్ళి పట్టుకుందాం అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్తారు. బట్ అప్పుడే మనం చూస్తున్నాం లూఫీ చాలా ఎగిరిన తర్వాత ఒక టౌన్ స్క్వేర్ లో వచ్చి కింద పడిపోతాడు, అండ్ అక్కడ పడిన తర్వాత లూఫీ అనుకుంటున్నాడు, అంతసేపు ఎగిరిన తర్వాత నేను అలసిపోయినా, సో అందుకే కొద్దిసేపు నిద్రపోదాం అని చెప్పేసి అక్కడ నిద్ర అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసిన తర్వాత అక్కడ ప్రజలు అనుకుంటారు, ఈడోడు రోడ్డు మధ్యలో నిద్రపోతున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ జోరో ఆ అమ్మాయి పేరు టసిగి అన్నమాట, ఆ అమ్మాయిని ఫాలో అవుతా అంటాడు, అండ్ ఫాలో అవుతా అంటాడు, నేను ముందే చెప్పే కదా నా దగ్గర డబ్బులు లేవు, సో నీ స్పెక్స్ కి నేను పే చేయాలి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి ఆ టసిగి అంటుంది, నీ దగ్గర డబ్బులు లేకపోతే నా కోసం నువ్వు పని చేసి ఆ రుణం తీర్చుకోవాలని నిన్ను మాత్రం వదిలేదులే అని చెప్పేసి. అలాగే మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు కలిసి మరీన్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసారు, అండ్ అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మన జోరోకి ఒక చీపురు అండ్ ఒక బకెట్ ఇచ్చేసి అంటుంది, నువ్వు ఎలాగో నా స్పెక్స్ డబ్బులు పే చేయలేకపోతున్నావు కాబట్టి ఈ ఆఫీస్ అంతా క్లీన్ చేయి, అప్పుడు నీ రుణం తీరిపోతుంది, అప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత జోరో కోపం వచ్చేసి అంటాడు, ఏంటి నేను క్లీన్ చేయడం, నా జీవితంలో నేను క్లీన్ చేయను, నేను అసలు చేయలేను, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత అప్పుడే అక్కడికి సోల్జర్స్ వచ్చేసి అంటాడు, మేజర్ టసికి నేను నీకు రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చా అని చెప్పేసి. అండ్ ఈ మాట విన్న తర్వాత జోరో అనుకుంటుంటాడు, ఏంటి ఈ అమ్మాయి మేజర్, ఈ అమ్మతో గొడవ పెట్టుకునే కంటే ప్రశాంతం క్లీన్ చేయడం మేలని చెప్పేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామీ సైడ్. నామీ అక్కడ ఉండే బట్టలు చాలా వరకు కొనే తర్వాత అక్కడ నుంచి హ్యాపీగా వెళ్తూ ఉంటుంది, అండ్ వెళ్తూ మన లూఫీ వాంటెడ్ పోస్టర్ ఆ పక్కనే చూస్తుంది. దాని తర్వాత దాని పక్కనే మన జోరో ఆ మరీన్ ఆఫీస్ లో క్లీన్ చేస్తూ ఉంటాడు, అండ్ ఇదంతా చూసిన తర్వాత నామీ అనుకుంటుంది, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు, ఎందుకంటే క్రూ కెప్టెన్ వాంటెడ్ పోస్టర్ ఏమో ఇదే మరీన్ ఆఫీస్ లో ఉంది, బట్ అదే క్రూ మెంబర్ ఏమో ఈ మరీన్ ఆఫీస్ లో క్లీన్ చేస్తున్నాడని చెప్పేసి. అప్పుడు మనం జోరోని చూస్తాం, జోరో అక్కడ ఉండే చెత్తనంతా నార్మల్ గా క్లీన్ చేయకుండా 3 స్వాట్
స్టైల్లో క్లీన్ చేస్తుంటాడు. అండ్ అలాగే తన 3 స్వాట్ స్టైల్ టెక్నిక్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అలాగే చేస్తూ సైడ్ ఉండే ఏదో చూస్తుంటాడు, ఎందుకంటే అక్కడ టషిగి తన స్వాట్ స్టైల్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. అండ్ అలా ప్రాక్టీస్ చేస్తున్న టషిగిని చూసిన తర్వాత మన జోరోకి చిన్ననాటి నేస్తం కుయినా గుర్తుకొస్తుంటుంది. అండ్ అందుకే మన జోరో టషిగిని అలాగే చూస్తూ ఉంటాడు. బట్ అప్పుడే వెనక నుంచి ఇద్దరు సోల్జర్స్ వచ్చేసి అంటారు, పైరేట్ అంటారు, జోరో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, మేము విన్నాం ఇప్పుడు నువ్వు ఆ మంకీడి లూఫీతో కలిసిపోయి ఒక పైరేట్ గా మారావని, అందుకే నేను ఈ రోజు అరెస్ట్ చేయబడతా అని చెప్పేసి అటాక్ చేయడానికి మన జోరో సైడ్ వస్తుంటారు. బట్ మన జోరోని నెక్స్ట్ సెకండ్ లోనే వాళ్ళిద్దరిని అక్కడే పడేస్తాడు, స్పృహ తప్పి ఓడిపోయేలా చేస్తాడు. దాని తర్వాత మన జోరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి జోరో వెళ్ళిపోయిన తర్వాత మన టచ్కి మిగతా మరిన్ సోల్జర్స్ వచ్చేసి అక్కడికి వచ్చేసి చూస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు స్పృహ తప్పిన సోల్జర్స్ మీద కొంచెం డబ్బు ఉంటుంది అండ్ ఒక నోటు కూడా ఉంటుంది. అండ్ ఆ నోటును చదివిన తర్వాత మన టచ్కి అర్థం అయిపోతుంది ఈ జోరో ఈ డబ్బులు ఇక్కడే పెట్టేసుకున్నాడు తన పగలగొట్టిన అద్దాలకు బదులుగా అని చెప్పేసి. అప్పుడే మనం జోరోని చూస్తాం. జోరో బయటికి వచ్చిన తర్వాత అనుకుంటాడు, నా దగ్గర ముందే తక్కువ డబ్బులు ఉండేవి, ఇప్పుడు ఆ డబ్బులు ఆ టషికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర చిల్లర మిగిలింది, బట్ అయినా కానీ ఈ చిల్లర డబ్బులతో అయినా కానీ నేను ఏదో ఒక రకమైన స్వాట్లను కొనుక్కోవాలని చెప్పేసి మనోడు స్వాట్స్మెన్స్ కి సంబంధించి కత్తులు కానీ మిగతా సామాన్లు ఏమైనా కానీ ఏ షాప్ లో అయితే దొరుకుతాయో ఆ షాప్ లోకి వచ్చేసి మన జోరో ఆ షాప్ ఓనర్ చూసి అడుగుతాడు, నాకు 2 కత్తులు కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ షాప్ ఓనర్ నవ్వుతూ అంటాడు, మీకు ఎన్ని కత్తులు కావాలని మా షాప్ లో దొరుకుతాయి, సో మీకు ఎటువంటి రేట్ లో కత్తులు కావాలని చెప్పండి, అటువంటి రేట్ లో మీకు కత్తులు చూపిస్తామని అంటాడు. ఇది విన్న తర్వాత మన జోరో షాప్ ఓనర్ కొంచెం డబ్బులు చూపిస్తూ అంటాడు, నా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులతో 2 కత్తులు నాకు కావాలి, అది ఏ క్వాలిటీ అయినా పర్వాలే, ప్రస్తుతానికైతే నాకు 2 కత్తులు కావాలని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత ఆ షాప్ ఓనర్ అంటాడు, ఏంటి ఈ డబ్బులతో పిల్లలు ఆడుకునే కత్తులు కొని రావు, పెద్దోళ్ళు వాడుకునే కత్తులు ఆడ నుంచి వస్తాయని. అండ్ అలా మాట్లాడుతూనే మన జోరో దగ్గర ఉన్న ఆ కత్తిని ఆ షాప్ ఓనర్ చూసేస్తాడు. అండ్ అది చూసిన తర్వాత మనోడు షాక్ అయ్యి అంటుతాడు, ఏంటి మీ దగ్గర ఉన్న ఆ కత్తిని ఒకసారి తీసుకొని చూడొచ్చు అని చెప్పేసి. అక్కడ ఆ కత్తిని చూసిన తర్వాత అసలు మనోడు ఫుల్ గా షాక్ అయ్యాడు. దాని తర్వాత తనను తాను కంట్రోల్ చేసుకుని ఎలాగోలా అడుగుతాడు, జోరో మీ దగ్గర డబ్బులు లేవు కదా కత్తులు కొనడానికి, నేను మీకు డబ్బులు ఇస్తా, 3 లక్షలు ఇస్తా, జస్ట్ ఈ కత్తిని నాకు ఇవ్వండి అని చెప్పేసి. ఇది ఉన్న తర్వాత జోరో అంటాడు, ఏంటి ఈ కత్తిలో ఇంత తడి ఉంది అని చెప్పేసి. బట్ అయినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ కత్తిని అమ్మనంటాడు. ఇది ఉన్న తర్వాత షాప్ ఓనర్ అంటాడు, సరే అయితే నీకు ఈ రేట్ నచ్చినట్లేదు, నేను దీనికోసం 6 లక్షలు ఇస్తా, అది కూడా వద్దంటే నేను 9 లక్షలు కూడా ఇవ్వడానికి రెడీ అని అంటాడు. అండ్ అప్పుడే మన టచ్కి ఆ షాప్ లోకి వచ్చేసి అంటుంది, షాప్ ఓనర్ నా షిగురే అంటే నా కత్తిని నీకు ఇంత ముందు ఇచ్చిన కదా పాలిష్ చేయాలని చెప్పేసి, సో పాలిష్ చేసావా అని చెప్పేసి. దాని తర్వాత మన టచ్కి అక్కడ జోరని చూసి అంటుంది, నేను నీకు ముందే చెప్పే కదా, నువ్వు కనుక ఆఫీస్ మొత్తం క్లీన్ చేస్తే నువ్వు నాకు 1 రూపాయి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, సో నువ్వు ఆఫీస్ మొత్తం క్లీన్ చేసావు కాబట్టి నీ డబ్బులు నీకు వెనకాల ఇచ్చేస్తాను అని చెప్పేసి మన జోరో డబ్బులు మన జోరోకి ఇచ్చేస్తుంది. అండ్ జోరో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కొత్త గ్లాసెస్ కొనుక్కున్నా అని చెప్పేసి కొత్త గ్లాసెస్ మన జోరోకి చూపిస్తుంది. బట్ దాని తర్వాత మన జోరో దగ్గర ఆ స్వాడ్ అని తీసుకొని చూస్తుంది. ఈ స్వాడ్ నేను ఎక్కడో చూసినట్టుంది, ఇది చాలా స్పెషల్ స్వాడ్ అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఒక చిన్న బుక్ తీస్తుంది. ఆ బుక్ లో చాలా ఫేమస్ స్వాడ్ల గురించి ఉంటుంది అనమాట. అండ్ ఆ బుక్ లో చూసిన తర్వాత అంటుంది, ఎస్ ఈ స్వాడ్ పేరు వాడో ఇచుమంజి అండ్ ఇది చాలా ఫేమస్ స్వాడ్, ఇది అట్లీస్ట్ 10 మిలియన్ ఉంటుంది, అండ్ ఇంత గొప్ప స్వాడ్ నీ దగ్గర ఉందంటే అసలు నువ్వు చాలా గొప్పని ఏంటావు అని చెప్పేసి మన జోరోని చూసి అంటుంది. ఇది విన్న తర్వాత షాప్ ఓనర్ కోపంతో అంటాడు, నేను ఎలాగోలో వాడిని మోసం చేసేసి ఈ స్వాడ్ ని చాలా తక్కువ కొట్టేద్దాం అనుకుంటే నువ్వు వచ్చేసి మొత్తం పెంట చేసినావు, సరే ఎలాగో నీ దగ్గర డబ్బులు వచ్చేసావు కాబట్టి ఆ పక్కన ఉండే స్వాడ్లలో ఏదో ఒక స్వాడ్ తీసుకోపో నీకు నచ్చినది అని చెప్పేసి మన జోరోకి చాలా కత్తులనే బాస్కెట్ ని చూపిస్తాడు. అండ్ ఆ కత్తులనే బాస్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన జోరో ఆ కత్తులని చెక్ చేసుకొని చూడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే మన టసి అక్కడికి వచ్చేసి అంటుంది, నువ్వు చాలా మంచి స్వాట్స్మెన్ లేకున్నావు, అండ్ నేను ఇంకో స్వాట్స్మెన్ పేరు విన్నా, వాడి పేరు రోరునో జోరో అంట, అండ్ వాడు చాలా క్రూరమైన వ్యక్తి అంట. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, వాడు క్రూరమైన వ్యక్తి అని నీకడే తెలుసు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ టసి కోపంతో ఉంటుంది, నీకు జోరో గురించి తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, జోరో గురించి నేను చాలా విన్నా, వాడు ఎవరిని కనపడితే వాడిని చంపేస్తాడంట. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, అవును నాకు జోరో గురించి తెలుస్తుందిలే కానీ, సరే జోరో గురించి వదిలే, నీకు ఈ వాడో ఇచుమంజి మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, సో నీకు ఈ కత్తి కావాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత టసి ఉంటుంది, నాకు ఇంత గొప్ప స్వాడ్ ని తీసుకునే అర్హత లేదు, సో అందుకే నేను ఈ గొప్ప స్వాడ్ ని తీసుకోలేను. అండ్ ఇదంతా అంటూ ఉండగానే మన జోరో అక్కడ ఉండే స్వాడ్ల నుంచి ఒక స్వాడ్ ని బయట తీసేసి దాన్ని చూస్తుంటాడు. అండ్ టసి ఆ కత్తిని చూసిన తర్వాత తన చిన్న బుక్ ని మళ్ళీ తీస్తుంది. అండ్ దాంతో చూసిన తర్వాత అంటుంది, ఈ స్వాడ్ పేరు కిటెట్సు 3, అండ్ ఆ పేరు విన్న తర్వాత షాప్ ఓనర్ కి చెమటలు పట్టడం స్టార్ట్ చేస్తాయి. అండ్ అప్పుడు టసి అంటుంది, ఏంటి షాప్ ఓనర్ ఇంత గొప్ప స్వాడ్ జస్ట్ 50,000 అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం జోరో ఆ స్వాడ్ ని బయట తీసేస్తూ అంటుంటాడు, ఓకే కిటెట్సు 3 అన్నమాట అని చెప్పేసి ఆ స్వాడ్ ని చాలా ఫోకస్ గా చూస్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం ఆ స్వాడ్ లోంచి పర్పుల్ కలర్ లైటింగ్ బయటికి వస్తుంటది. అండ్ ఇదంతా చూసిన తర్వాత ఆ షాప్ ఓనర్ అనుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్వాడ్ గురించి వీళ్ళకి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి. అండ్ అది చూసిన తర్వాత మన జోరో ఆ షాప్ ఓనర్ చూస్తుంటాడు, నాకు తెలుసు నీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి, ఎందుకంటే ఈ కిటెట్సు 3 శాపగ్రస్తమైనది అని చెప్పేసి. అండ్ నిజం చెప్పాలంటే దీనికి ముందు వచ్చిన కిటెట్సు 1 కిటెట్సు 2 కూడా చాలా శాపగ్రస్తమైనది, ఎందుకంటే దానిని యూజ్ చేసుకుని చాలా క్రూరమైన మాస్టర్స్ ని చాలా మంది మనుషులను చంపేయడం జరిగింది. అందువల్ల ఏ మాస్టర్స్ అయితే ఇవన్నీ చంపడం జరిగిందో ఆ మాస్టర్ ఆ కత్తులకు శాపం ఇచ్చేసి అసలు ఆ కత్తులు ఎవడైతే వాడతాడో వానికే ఫస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే వాడే చనిపోతాడు ఆ కత్తి వల్ల అని చెప్పేసి. అప్పుడు జోరో ఇంకోసారి ఆ స్వాడ్ ని చూస్తాడు, చూసిన తర్వాత అంటాడు, ఎస్ ఈ స్వాడ్ నాకు నచ్చింది, ఈ స్వాడ్ ని తీసుకుంటా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత షాప్ ఓనర్ కోపంతో అంటాడు, ఏం నీకేమైనా పిచ్చి పట్టిందా,
అయిపోయిందా, నీకు తెలియకోకుండా నువ్వు తీసుకునే వేరే విషయం, తెలిసి కూడా నువ్వు ఎలా తీసుకుంటావు అని. ఎందుకంటే నిజంగానే ఈ కత్తి తీసుకునే ఇంతకుముందు చాలా మంది చనిపోయినారు, అందుకే దీన్ని లక్షల్లో అమ్మాల్సినా గానీ జస్ట్ 50,000కి అమ్ముతాను అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన జోరో అంటాడు, చూద్దాం ఈ స్వాడ్ యొక్క శాపం పవర్ఫుల్ లేకపోతే నేను పవర్ఫుల్ అని చెప్పేసి ఆ కత్తిని చాలా ఫాస్ట్ గా పైకి విసిరేస్తాడు. దానివల్ల ఆ పైకి ఎగురుకున్న కత్తి మళ్ళీ కిందికి పడడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ కత్తి ఎక్కడైతే పడుతుంటుందో ఆ కత్తి దగ్గరికి వెళ్ళి మన జోరో తన చేతిని ఆ కత్తి కింద పెట్టేస్తాడు. ఇది చూసిన తర్వాత ఈ శాపం టెన్షన్ పడుతూ అంటాడు, నీకేమైనా పిచ్చి పట్టింది, అది శాపగ్రస్తమైన దాని వల్ల ఆ కత్తి షార్ప్నెస్ ఇంకా పెరిగిపోయింది, అందువల్ల దాన్ని ఏదైతే టచ్ చేస్తో దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేస్తాయని చెప్పేసి ఇది విన్న తర్వాత కూడా మన జోరో జస్ట్ ఆ చేతిని అట్లా పెట్టుకుని ఏమనుకోని ఉంటాడు. అప్పుడు మనం చూస్తాం ఆ కత్తి కింద పడుతుంటది. అండ్ జోరో చేతిని ఎప్పుడైతే ఆ కత్తి తాగుతుందో ఆ కత్తి షార్ప్నెస్ ఉండే సైడ్ తాకదు, రివర్స్ సైడ్ తాగుతుంది, అందుకే మన జోరోకి ఏం కాదు. దాని తర్వాత ఆ కత్తి డైరెక్ట్ పోయి కింద ఫ్లోర్ గుచ్చుకుంటది, దాని వల్ల ఫ్లోర్ కి బొక్క పడుతుంది. అప్పుడే మనం జోరోని చూస్తాం, జోరో నవ్వుతూ అంటాడు, సో నేనే పవర్ఫుల్ అన్నమాట, అందుకే ఈ కత్తి నేను తీసుకుంటాను అని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత టసిగి మొత్తం షాక్ అయిపోయి కింద పడిపోతుంది. అండ్ అనుకుంటుంది అసలు వీడు మనిషినా కాదా, అసలుకి వాని చెయ్యి తెగిపోతుందని తెలిసిన తర్వాత కూడా, అది శాపగ్రస్తమైన తెలిసిన తర్వాత కూడా అంత ధైర్యంతో ఎలా ఉండగలిగాడు అక్కడ అని చెప్పేసి. అండ్ అదంతా చూసిన తర్వాత టెన్షన్ గా షాప్ ఓనర్ లోపలికి వెళ్ళేసి ఒక స్వాడ్ ని తీసుకొస్తాడు. ఆ స్వాడ్ యొక్క హిల్ట్ చాలా బ్లాక్ కలర్ లో ఉంటది. అండ్ అదంతా చూపించిన తర్వాత ఈ షాప్ ఓనర్ అంటాడు, మా షాప్ లోనే బెస్ట్ స్వాడ్ ఇదే, దీని పేరు ఫుజిగురో, అండ్ ఈ స్వాడ్ నేను నీకు ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, నేను మీకు ముందే చెప్పే కదా నా దగ్గర డబ్బులు లేవు, ఈ ఒక స్వాడ్ కొనుక్కునే దానికి నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ షాప్ ఓనర్ అంటాడు, దీనికోసం ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీలాంటి గొప్ప స్వాడ్ మీద నేను నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా, సో నీకు అందుకే ఈ స్వాడ్ ఫ్రీగా ఇస్తాను. అండ్ ఈ స్వాడ్ తయారు చేసినటువంటి కోరిక కూడా అదే, ఇది ఒక గొప్ప స్వాడ్ మెయిన్ చేతులకు వెళ్ళాలని, నీలాంటి గొప్ప స్వాడ్ మెయిన్ చేతులకు వెళ్తే వాని కోరిక నెరవేరుతాయని చెప్పేసి మనోనికి ఆ స్వాడ్ ఇచ్చేస్తాడు. అండ్ ఆ స్వాడ్ లో 2 తీసుకున్న తర్వాత మన జోరో బయటికి వచ్చేసి అనుకుంటాడు, మన దగ్గర 3 స్వాడ్లు ఉంటే ఆ కేవేరప్ప అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం టెసిగి కూడా మన జోరో దగ్గరికి వచ్చేసి అంటుంది, నేను నిజంగా చాలా భయపడ్డా, ఆ స్వాడ్ నిజంగా నీ చేతిని తెంపేస్తుందేమో అని చెప్పేసి, కానీ నువ్వు నిజంగా గొప్ప స్వాడ్ మెయిన్ అని చెప్పేసి. బట్ అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ మళ్ళీ ఆ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి దానికోసం వెతుకుతుంటాడు. అండ్ మనోడు ముందు ఒక ప్లేస్ లో పడుకుంటాడు, అక్కడ నుంచి లేచిన తర్వాతనే వెతుకుతున్నాడు, మీకు డౌట్ వచ్చింది. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది, మన బగ్గీ దగ్గరికి. బగ్గీ అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి మన లూఫీని వెతుకుతుంటారు. అప్పుడు బగ్గీ అంటాడు, ఆ పిల్లగాడు చాలా తెలివైనటోడు, అందుకే వాడు మన కళ్ళ ముందు ఉన్నప్పటికీ మనం గుర్తుపట్టలేం కొన్నిసార్లు, సో అందుకే మనందరం విడిపోయి వెతుకుతామని చెప్పేసి విడిపోయి వెతుకుతుంటారు. అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ ఆ ప్లాట్ఫామ్ కోసం వెతుకుతూ బగ్గీ దగ్గరికి వచ్చేస్తాడు. బగ్గీ లూఫీని వెతుకుతుంటారు, లూఫీ ఆ ప్లాట్ఫామ్ వెతుకుతుంటారు, బట్ ఒకరినొకరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూసుకోరు. అప్పుడు మన లూఫీ ఆ బగ్గీని అడుగుతాడు, నీకు ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ ఏ సైడ్ ఉందో తెలుసా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బగ్గీ ఒక సైడ్ చూపిస్తే ఆ సైడ్ ఉంది అంటాడు. ఇది విన్న తర్వాత మన లూఫీ అక్కడి నుంచి వెళ్తూ అంటాడు, థ్యాంక్స్ బ్రో, నీ పేరు చెప్పుకొని పండుగ చేసుకుంటా అని చెప్పేసి. అండ్ ఆ వాయిస్ విన్న తర్వాత బగ్గీకి అర్థమైపోతుంది ఆ లూఫీ ఇదే అని చెప్పేసి వాయిస్. అందుకే వెళ్తున్న లూఫీని చూస్తుంటాడు, రే లూఫీ ఆగు అని చెప్పేసి. బట్ మన లూఫీ ఎట్టి పరిస్థితులు ఆగాడు, వెళ్తూనే ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఆ నేవీ ఆఫీస్ సైడ్. లూఫీ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన స్మోకర్ ఆ నేవీ ఆఫీస్ లోకి వచ్చేసి అనుకుంటాడు, నాకు తెలుసు వాడు దాక్కునే టైప్ కాడు, వాడు కంపల్సరీ మళ్ళీ ఆ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అప్పుడే మన టచ్కి ఇంకో సోల్జర్ తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. అండ్ దాంతో పాటు అప్పుడే అక్కడికి 2 సోల్జర్స్ వచ్చేసి అంటుంటారు, సార్ ఇప్పుడే ఇక్కడికి జోరో వచ్చేసి మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయినాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత టచ్కి అంటుంది, ఏంటి జోరో ఇక్కడికి వచ్చాడని చెప్పేసి. అండ్ అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్కి వెళ్దామని చెప్పేసి చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటారు. అప్పుడే మనం స్మోకీని చూస్తాం, స్మోకీ అనుకుంటుంటాడు, నాకు ఇంతవరకు ఎవరిని చూసినా అలా అనిపించలే, కానీ ఆ మంకీ డి లూఫీని చూసిన తర్వాత నాకు ఏదో తేడా కొడుతుంది, వాడు ఏదో ఫ్యూచర్ లో పీక్తాడని చెప్పేసి, సో అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి అనుకుంటుంటాడు. అప్పుడే మనం లూఫీని చూస్తాం, లూఫీ చాలా ఫాస్ట్ గా పరిగెత్తు అనుకుంటుంటాడు, నేను చూడాలనుకుంటున్నా గోల్డ్ రాజర్ చనిపోయే ముందర ఏ వ్యూ అయితే చూసాడో నేను కూడా అదే వ్యూ చూడాలనుకుంటున్నా. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది గైస్.